బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ స్పందించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం ఒక వారంలోగా వివరణ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి కాసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోట్ జారీ చేసింది. మనం చూసాం, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. దాంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కాసేపటి క్రితం పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోట్ జారీ చేశారు. మారక ద్రవ్యాల ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి 7 రోజుల్లో అని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ గనక సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ పైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి షోకాజ్ నోటీసుల్లో పైలట్ రెడ్డిని హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా కరుణాకర్, ఎటువంటి చర్యలు ఉండొచ్చు అంటే ముందు నుంచి కూడా డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు ప్రత్యారోపణలు మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న మొయినాబాద్ లో పైలట్ రోడ్స్ సహా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడంతో బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ముందు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాబట్టి 7 రోజుల్లో పైలట్ రోహిత్ రెడ్డి వివరణను బట్టి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.